హలో ఆల్, ఈరోజు ఈ వీడియోలో విజన్ ఐఏఎస్ పీటీ 365 సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి రిమైనింగ్ టాపిక్స్ని అయితే చూద్దాము. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చంద్రయాన్ 3 అలాగే సాఫ్ట్ ల్యాండింగ్ మరియు టైడల్ లాకింగ్ ఈ మూడు టాపిక్స్ని కూడా ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ ఆ వీడియో చూడకపోతే దానికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడుతుంది. సో ఈ వీడియోలో రిమైనింగ్ టాపిక్స్ని అయితే చూద్దాం. ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆదిత్య L1. సో ఇది వార్తల్లో ఎందుకు నిలిచింది అని అంటే, రీసెంట్గా ఇస్రో అనేది భారతదేశానికి చెందినటువంటి ఫస్ట్ స్పేస్ బేస్డ్ అబ్జర్వేటరీ, అంటే జనరల్గా అబ్జర్వేటరీ అంటే సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని కానీ లేదంటే ఏదైనా ప్లానెట్ని కానీ నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటుంది. జనరల్గా భూమి మీద అబ్జర్వేటరీస్ అయితే ఎక్కువగా ఉంటాయి, కానీ భారతదేశం మొట్టమొదటిసారిగా స్పేస్లో ఒక శాటిలైట్ని పంపించి అక్కడ దాన్ని ప్లేస్ చేసి అక్కడ నుంచి సూర్యుడిని అది అబ్జర్వ్ చేస్తూ ఉండేటట్టుగా ఈ మిషన్ అయితే డిజైన్ చేయడం జరిగింది. సో అందుకని దీన్ని ఇండియా ఫస్ట్ స్పేస్ బేస్డ్ అబ్జర్వేటరీ క్లాస్ సోలార్ మిషన్ అని చెప్పేసి అయితే పిలవడం జరుగుతుంది. అలాగే ఆదిత్య L1 గురించి తెలుసుకోవాలంటే ఇది లాంచ్ వెహికల్ వచ్చేసి PSLV C57. అది కూడా ఎక్సెల్ వర్షన్. మనకు ఈ PSLV క్లాస్లో డిఫరెంట్ వర్షన్స్ అయితే ఉన్నాయి. కోర్ L1 వర్షన్ అని, ఎక్సెల్ వర్షన్ అని అలా. సో ఈ ఎక్సెల్ వర్షన్లో టోటల్గా 6 స్ట్రాప్-ఆన్ మోటార్స్, 6 స్ట్రాప్-ఆన్ మోటార్స్ అయితే ఉంటాయి. ఈ స్ట్రాప్-ఆన్ మోటార్స్ అంటే మనకు రాకెట్ ఇలా ఉంటే పక్కన ఇలా ఉండే వాటిని ఈ స్ట్రాప్-ఆన్ మోటార్స్ అంటారు. సో వీటిలో వచ్చే ఇగ్నిషన్ వల్లే రాకెట్ అనేది పైకి ఎక్కువగా మూవ్ అవ్వడం జరుగుతుంది. సో దీనికోసం PSLV C57 ఎక్సెల్ వర్షన్ అయితే ఉపయోగించడం జరిగింది. అలాగే మేజర్గా ఈ ఆదిత్య L1 ఆబ్జెక్టివ్స్ ఏంటి అని అంటే, స్టడీ ఆఫ్ సోలార్ అప్పర్ అట్మాస్ఫియరిక్ డైనమిక్స్, అంటే చంద్రుడి యొక్క ఉపరితలం పైన ఉన్నటువంటి ఈ క్రోమోస్ఫియర్ లేదా కరోనాకు సంబంధించిన లేయర్స్ని గురించి స్టడీ చేయడము, అలాగే ఈ క్రోమోస్ఫియర్ కరోనల్ హీటింగ్ గురించి స్టడీ చేయడము, చంద్రుడి దగ్గర ఉన్నటువంటి ప్లాజ్మా ఎన్విరాన్మెంట్ గురించి, వీటన్నిటిని గురించి తెలుసుకోవడం కోసం ఈ ఆదిత్య L1 అయితే ప్రవేశపెట్టడం జరిగింది. సో టోటల్గా మనకు ఇందులో 7 పేలోడ్స్ అయితే ఉంటాయి. అందులో 5 వచ్చేసి ఇస్రో అయితే డెవలప్ చేయడం జరిగింది. 2 భారతదేశానికి చెందిన అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్ అయితే ఈ రెండింటిని డెవలప్ చేశాయి. ఈ పేలోడ్స్ వచ్చేసి విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనోగ్రాఫ్, సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, సోలార్ లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. అలాగే ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్, ప్లాజ్మా అనలైజర్ అండ్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, అడ్వాన్స్డ్ ట్రయల్ యాక్సియల్ హై రెజల్యూషన్ డిజిటల్ మ్యాగ్నెటోమీటర్స్. ఆదిత్య L1 యొక్క యూనిక్నెస్ ఏంటి అని అంటే, సో ఇందులో ఆన్బోర్డ్ ఇంటెలిజెన్స్ అయితే ఉంటుంది. దేనికి అని అంటే కరోనల్ మాస్ ఎజెక్షన్స్ని అలాగే సోలార్ ఫ్రేస్ని, సో సూర్యుడి నుంచి వచ్చే వీటిని అబ్జర్వ్ చేయడం కోసము, అలాగే దీన్ని యూజ్ చేసుకొని మల్టీ డైరెక్షన్ అబ్జర్వేషన్ అయితే చేయవచ్చు. అలాగే లాంగ్రేంజ్ పాయింట్స్ అంటే మనకు భూమికి అలాగే సూర్యుడికి మధ్యలో ఎక్కడైతే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది తక్కువగా ఉంటుందో లేదా జీరో అవుతుందో ఆ ప్లేసెస్ని లాంగ్రాంజియన్ పాయింట్స్ అని అంటాము. అలాంటివి భూమికి సూర్యుడికి టోటల్గా 5 అయితే ఉన్నాయి. వాటిని L1, L2, L3, L4 అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో ఈ 5లో కూడా L1, L2, L3 అనేవి అన్స్టేబుల్గా ఉంటాయి. L4, L5 అనేది స్టేబుల్గా ఉంటుంది. సో L1లో ప్రవేశపెట్టడానికి ముఖ్యమైన రీజన్ వచ్చేసి ఇది సూర్యుడిని నిరంతరం అబ్జర్వ్ చేయడం కోసం అయితే ఉపయోగపడుతుంది. సో అందుకని ఈ L1 పాయింట్లో మనకు ఈ ఆదిత్య మిషన్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. నాసా మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించినటువంటి సోలార్ అండ్ హెలియోస్ఫిరిక్ అబ్జర్వేటరీ శాటిలైట్ మిషన్ ఏదైతే ఉందో దీనిని L1 ప్లేస్లో ఉంచారు. అలాగే నాసాకు చెందినటువంటి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని L2 పాయింట్లో అయితే ప్లేస్ చేయడం జరిగింది. సో పార్కర్ సోలార్ ప్రోబ్, అలాగే సోలార్ అండ్ హీలియోస్ఫిరిక్ అబ్జర్వేటరీ, ఇవన్నీ కూడా ఇతర దేశాలకు చెందిన కుఫో 1 సోలార్ ప్రోబ్, ఇదేమో చైనా దేశానికి చెందినటువంటి సోలార్ మిషన్. అలాగే సూర్యుడి దగ్గర డిఫరెంట్ లేయర్స్ అయితే ఉంటాయి. అందులో క్రోమోస్ఫియర్, కరోనా, ఫోటోస్ఫియర్, అలాగే రేడియేటివ్ జోన్ అండ్ కన్వెక్టివ్ జోన్ అయితే చాలా ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇందులో ఫస్ట్ది
ఫోటోస్పియర్. సో ఇది సూర్యుడి యొక్క డీపెస్ట్ లేయర్. అలాగే దీంట్లో టెంపరేచర్ వచ్చేసి 6500 కెల్విన్ నుంచి 4000 కెల్విన్ వరకు, అంటే బాటంలో అయితే 6500 లోపల ఎక్కువ ఉంటుంది, పైన వచ్చేసరికి 4000 కెల్విన్ వరకు అయితే టెంపరేచర్ ఉంటుంది. నెక్స్ట్ లేయర్ వచ్చేసి క్రోమోస్ఫియర్. సోలార్ సర్ఫేస్కి పైన 400 నుంచి 2100 కిలోమీటర్స్ దగ్గర అయితే ఈ క్రోమోస్ఫియర్ అనేది అయితే ఉంటుంది. దీంట్లో టెంపరేచర్ 4000 కెల్విన్ నుంచి 8000 కెల్విన్ వరకు అయితే ఉంటుంది. సో బాటంలో 4000, అలాగే టాప్లో 8000 కెల్విన్ అయితే ఉంటుంది. సో క్రోమోస్ఫియర్కి అలాగే కరోనాకి ఒక ట్రాన్సిషన్ రీజన్ అయితే ఉంటుంది. అది ఒక 100 కిలోమీటర్స్ నారో రేంజ్లో అయితే ఈ ట్రాన్సిషన్ రీజన్ ఉంటుంది. ఇందులో 8000 నుంచి 5 lakh కెల్విన్, అంటే 5 లక్షల కెల్విన్ వరకు ఈ టెంపరేచర్ అయితే ఉంటుంది. సో సూర్యుడి యొక్క అవుటర్ మోస్ట్ లేయర్, అంటే బయట ఉన్నటువంటి పొర ఏదైతే ఉంటుందో దాన్నే మనం కరోనా అని పిలవడం జరుగుతుంది. ఇది మనం దీన్ని నేకెడ్ అంటే మామూలుగా కంటితో అయితే దీన్ని చూడలేము. సోలార్ ఎక్లిప్స్ అంటే సూర్యగ్రహణం ఎప్పుడైతే జరుగుతుందో సో ఆ టైంలో మనకు ఈ బయట ఉన్నటువంటి కరోనా అనేది అయితే కనిపిస్తుంది. ఈ కరోనాలో టెంపరేచర్ వచ్చేసి 5 లక్షల కెల్విన్ నుంచి కొన్ని మిలియన్ కెల్విన్ వరకు అయితే ఉంటుంది. సోలార్ ఫ్లేర్స్. సూర్యుడిలో కొన్ని ఎక్స్ప్లోజన్స్ అయితే జరుగుతాయి. ఆ జరిగే వాటిని మనం ఈ సోలార్ ఫ్లేర్స్ అని చెప్పేసి అంటాము. ఇవి కొన్నిసార్లు కరోనల్ మాస్ ఎజెక్షన్స్తో అయితే ముడిపడి ఉంటాయి. అలాగే వీటి వల్ల వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటి అని అంటే, మనకు స్పేస్లో ఉన్నటువంటి జీపీఎస్ కానీ, అలాగే రేడియో సిగ్నల్స్ కానీ, శాటిలైట్ కమ్యూనికేషన్స్ అన్నీ కానీ మనకు స్పేస్లో నుంచే పనిచేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే సూర్యుడి దగ్గర ఈ ఎక్స్ప్లోజన్స్ అనేవి జరిగి సోలార్ ఫ్లేర్స్ అనేవి వచ్చినాయో ఆ టైంలో మనకు వీటిపైన ఎఫెక్ట్ అనేది అయితే పడుతుంది. అలాగే పవర్ గ్రిడ్స్, మనకు పవర్ గ్రిడ్స్లో కూడా డిస్రప్షన్ అనేది అయితే ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గగన్యాన్ మిషన్. సో ఇది వార్తల్లో ఎందుకు నిలిచింది అని అంటే, రీసెంట్గా ఎవరైతే ఈ గగన్యాన్ మిషన్లో పాల్గొనబోతున్నటువంటి ఆస్ట్రోనాట్స్ ఉన్నారో వారి యొక్క నేమ్స్ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే ఈ గగన్యాన్ ఫస్ట్ ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ ఇది కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. రీసెంట్గా ఏదైతే ఈ టీవీ-D1 మిషన్ను సక్సెస్ఫుల్గా ప్రయోగించారో ఇది సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్. అలాగే మిషన్ గగన్యాన్ గురించి మేజర్గా ఈ మిషన్ని మానవులను అంతరిక్షంలోకి పంపించడం కోసం ఈ మిషన్ అయితే ప్రయోగించడం జరుగుతుంది. ఇందులో మొత్తంగా 3 పర్సన్స్ని 400 కిలోమీటర్స్ యొక్క ఆర్బిట్లో 3 రోజుల పాటు ఈ మిషన్లో అయితే పాల్గొంటారు. సో దీనికోసం యూజ్ చేసే లాంచ్ వెహికల్ వచ్చేసి లాంచ్ వెహికల్ మాడ్యూల్ 3. దీన్నే ఇంతకుముందు జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్ 3, దాని పేరు LVM-3గా అయితే మార్చడం జరిగింది. ఇందులో టోటల్గా 3 స్టేజెస్ అయితే ఉంటాయి. సాలిడ్ స్టేజ్, లిక్విడ్ స్టేజ్, అలాగే క్రయోజెనిక్ స్టేజ్. ఈ 3 స్టేజెస్ అయితే ఈ రాకెట్లో ఉంటాయి. దీనికోసము గగన్యాన్ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇస్రో అనేది సొంతంగా ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ అండ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్, సో ఈ హ్యూమన్స్ అయితే ఎవరైతే ఈ అంతరిక్షంలోకి వెళ్ళబోతున్నారో వారి కోసం ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ అలాగే లైఫ్ సపోర్ట్ సిస్టమ్ని అయితే సొంతంగా అయితే తయారు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఓన్లీ 3 దేశాలు మాత్రమే మ్యాన్డ్ మిషన్స్ అంటే హ్యూమన్స్ని స్పేస్లోకి అయితే పంపించడం జరిగింది. అందులో ఫస్ట్ది USA, తర్వాత రష్యా, అలాగే చైనా. ఈ 3 దేశాలు. ఒకవేళ ఇది సక్సెస్ఫుల్ అయితే ఇండియా 4th ప్లేస్లో అయితే నిలుస్తుంది. అలాగే ప్రెజెంట్ గగన్యాన్ ప్రోగ్రామ్ యొక్క స్టేటస్ ఏంటి అని అంటే, డిజైన్ ఆఫ్ ఆల్ సిస్టమ్స్ అండ్ సబ్ సిస్టమ్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. అంటే ఈ సిస్టమ్ని డిజైన్ చేయటము ఇలాంటివన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. అలాగే హ్యూమన్ రేటెడ్ L110G వికాస్ ఇంజన్ ఇది కూడా సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం అయితే జరిగింది. ఈ వికాస్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ ఇంజన్. సో ఇది లిక్విడ్ ఫ్యూయల్ రాకెట్ ఇంజన్. అలాగే సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్
సిస్టమ్ని కూడా టెస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇస్రో అనేది వ్యోమమిత్ర టెస్ట్ ఫ్లైట్ని కూడా చేయడం జరిగింది. ఈ వ్యోమమిత్ర అనేది ఒక రోబోట్. సో దీంతో టెస్ట్ ఫ్లైట్ అనేది కూడా చేయడం జరిగింది. అలాగే CE-20 క్రయోజెనిక్ ఇంజన్ ఈ మిషన్ గగన్యాన్లో అయితే ఉపయోగించబోతున్నారు. సో ఈ క్రయోజెనిక్ ఇంజన్ అనేది ఫ్యూయల్స్ని క్రయోజెనిక్ టెంపరేచర్స్ అంటే చాలా తక్కువ టెంపరేచర్స్ -150°C నుంచి -273°C వరకు కూడా యూస్ చేసుకొని ఈ క్రయోజెనిక్ ఇంజన్ అనేది అయితే పనిచేస్తుంది. అలాగే ఇస్రో సెమీ క్రయోజెనిక్ ఇంజన్ని కూడా ఉపయోగించడం ఆల్రెడీ టెస్ట్ చేయడం అయితే జరిగింది. ఈ సెమీ క్రయోజెనిక్ ఇంజన్లో రిఫైన్డ్ కిరోసిన్ అయితే యూస్ చేయడం జరుగుతుంది. లిక్విడ్ హైడ్రోజన్ ప్లేస్లో రిఫైన్డ్ కిరోసిన్ అయితే యూస్ చేస్తారు. అలాగే లిక్విడ్ ఆక్సిజన్ని ఆక్సిడైజర్గా యూస్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టెలేషన్. దీన్నే మనం షార్ట్గా నావిక్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఇది న్యూస్లో ఎందుకు నిలిచింది అని అంటే, సో దీనికి ఏదైతే మైక్రో చిప్స్ కావాలో నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టెలేషన్కి, దీనిని భారతదేశానికి చెందినటువంటి కంపెనీయే ఫస్ట్ టైం దీన్ని తయారు చేయడం జరుగుతుంది. అలాగే దీన్ని మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ రెండు మినిస్ట్రీలు కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా NVS-01 కూడా లాంచ్ చేయడం జరిగింది. ఈ NVS-1 అనేది భారతదేశం యొక్క 2వ జనరేషన్ శాటిలైట్. ఈ నావిక్ సర్వీసెస్ కోసం దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. నావిక్ అని అంటే సో ఇట్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ స్టాండలోన్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. అంటే భారతదేశానికి చెందినటువంటి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిస్తున్నటువంటి నావిగేషన్ సిస్టమ్ ఇది. దీనిని ఇస్రో అనేది అయితే డెవలప్ చేయడం జరుగుతుంది. ఇందులో టోటల్గా 7 శాటిలైట్స్ని అయితే ప్లేస్ చేస్తారు. అందులో 3 శాటిలైట్స్ వచ్చేసి జియో స్టేషనరీ ఆర్బిట్లో, 4 శాటిలైట్స్ వచ్చేసి జియో సింక్రోనస్ ఆర్బిట్లో అయితే ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీని యొక్క కవరేజ్ ఏరియా వచ్చేసి టోటల్ ఇండియా ల్యాండ్ మాస్ని అయితే కవర్ చేస్తుంది. అలాగే బౌండరీస్ అంటే భారతదేశం ఇలా ఉంటే దాని యొక్క బౌండరీస్ నుంచి 1500 కిలోమీటర్స్ వరకు కూడా ఇది కవర్ చేస్తుంది. అంటే మైల్స్లో చెప్తే ఇది 930 మైల్స్. దీనిని ఇంతకుముందు ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ IRNSS అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఇది టోటల్గా 2 సర్వీసెస్ని అయితే ఆఫర్ చేస్తుంది. ఒకటి వచ్చేసి స్టాండర్డ్ పొజిషన్ సర్వీస్, ఇది మామూలుగా ప్రజలు ఉపయోగించుకోవడం కోసం. అలాగే రెస్ట్రిక్టెడ్ సర్వీస్, సో కొన్ని స్ట్రాటజిక్ యూజర్స్ లైక్ డిఫెన్స్ కోసం కానీ ఆర్మీ కోసం కానీ, సో వీటి కోసం అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అసలు ఈ నావిక్ అనేది ఎందుకు అవసరము అని అంటే నీడ్ ఫర్ నావిక్. మనము ఇప్పటి వరకు కూడా ఫారిన్ శాటిలైట్ సిస్టమ్స్ మీద అయితే డిపెండ్ అవ్వడం జరిగింది. మేజర్గా వచ్చేసి యూఎస్ఏకి చెందినటువంటి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ GPS మీద అయితే ఆధారపడడం జరిగింది. సో దాని మీద ఆధారపడకుండా భారతదేశం అనేది స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసుకోవాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో దీని యొక్క అప్లికేషన్స్ వచ్చేసి టెరెస్ట్రియల్, ఏరియల్, అలాగే మెరైన్ నావిగేషన్. సో మనకు భూమి మీద కానీ గాలిలో కానీ అలాగే సముద్రాలపైన కానీ నావిగేషన్ కోసం ఈ శాటిలైట్కి సంబంధించినటువంటి సమాచారం అయితే ఉపయోగించుకోవచ్చు. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏదైనా కరువు కాటకాలు వచ్చినప్పుడు కూడా దీని ద్వారా రియల్ టైం డేటాను అయితే మానిటర్ చేయవచ్చు. అలాగే GPS ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్ గగన్ అనే దాని గురించి కూడా చూద్దాము. ఇది ఒక రీజనల్ శాటిలైట్ బేస్డ్ ఆగ్మెంటేషన్ సిస్టమ్. అలాగే ఇది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇస్రో ఈ రెండు కలిసి కూడా దీన్ని అభివృద్ధి చేయడం అయితే జరిగింది. దీని యొక్క మేజర్ గోల్ వచ్చేసి ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏదైతే ఉంటాయో వాటి ల్యాండింగ్ టైంలో నావిగేషన్ సిస్టమ్ యాక్యురేట్గా ప్రొవైడ్ చేయడం దీని యొక్క మేజర్ ఎయిమ్. అలాగే ఈ గగన్ అనేది ఆఫ్రికా నుంచి ఆస్ట్రేలియా వరకు ఈ ఏరియా మొత్తాన్ని కూడా కవర్ చేస్తుంది. అలాగే ఇది వన్ ఆఫ్ ది ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ గగన్ ప్రాజెక్ట్ ఇది స్టడీ ఆఫ్ ఐనోస్ఫియరిక్ బిహేవియర్ ఓవర్ ద ఇండియన్ రీజన్.
సో భారతదేశానికి పైన ఉన్నటువంటి ఐనోస్ఫియర్ రీజన్ ఏదైతే ఉందో దానిని స్టడీ చేయటం కూడా ఇందులో ఒక ఎసెన్షియల్ కాంపోనెంటే. దీని యొక్క బెనిఫిట్స్ వచ్చేసి ఏవియేషన్, అలాగే ట్రాన్స్పోర్టేషన్కి, రైల్వేస్కి, సర్వేయింగ్కి, హైవేస్, అలాగే టెలికాం ఇండస్ట్రీ, వీటన్నిటికీ కూడా దీని యొక్క బెనిఫిట్స్ అనేవి అందుతాయి. ఇండియా ఈజ్ ద థర్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ విచ్ హ్యాస్ సచ్ ప్రెసిషన్ అప్రోచ్ క్యాపబిలిటీ. అంటే ప్రపంచం మొత్తంలో ఇంత ప్రెసిషన్ అప్రోచ్ అనేది ఉన్నటువంటి దేశాలలో ఇండియా అనేది 3వ ప్లేస్లో ఉంది.